హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపించబోతున్నానండి. ఉండలం కట్టడం దగ్గర నుంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం, పాకంలో వేసుకోవడం వరకు చాలా క్లియర్గా చూపించబోతున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా, లేదంటే గులాబ్ జామున్ మధ్యలో ఉండలా మిగిలిపోయినా, లేదు గులాబ్ జామున్స్కి క్రాక్స్ వస్తున్నా, నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు ఏదైనా ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఏది తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కప్పుతోనే కొలతలతో చెప్తున్నాను. ఒక కప్పు పిండికి పావు కప్పు వరకు పాలను తీసుకోండి. ఈ పిండిని మొత్తాన్ని పాలతోనే కలుపుకోవాలండి. ఇలా పాలతో కలిపితే చాలా టేస్టీగా ఉంటాయండి జామున్స్ అనేవి. నేను వీడియోలో చూపించినట్టు కొన్ని కొన్ని పాలను పోసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోవాలి పిండిని. అరచేయితో కలిపితే పిండి అనేది గట్టిగా అవుతుందండి. వీడియోలో చూపించినట్టు ఓన్లీ చేతి వేళ్ళతోనే ఇలా మృదువుగా కలుపుకోండి. కొన్ని కొన్ని పాలను యాడ్ చేసుకుంటూ అలా మొత్తం పాలను యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ పావు కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయండి. అవసరమైతే ఒక స్పూన్ పాలను యాడ్ చేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోండి. ఈ గులాబ్ జామున్ పిండి అనేది చాలా తొందరగా మెత్తగా అవుతుందండి. అందుకని పాలను కొంచెం చూసుకుంటూ వేసుకొని పిండిని ముద్దలా చేసుకోండి. ఈ పిండి చేతికి బాగా అంటుకుంటూ ఉంటుందండి, స్టిక్కీగా ఉంటుంది. సో అందుకని ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని చేతి వేళ్ళకి రాసుకుంటూ పిండిని కలుపుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. చాలా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అంటే చేతికి మనకు పిండి అంటకుండా పిండిని కలుపుకోవచ్చండి నెయ్యితోటి. సో ఇలా పిండిని మొత్తాన్ని చాలా చక్కగా మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా ఇలా పిండిని ఒకసారి విరుస్తే మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి. సో ఇలా అయితే మనం తీసుకున్న పాలు కరెక్ట్గా సరిపోయినట్టు పిండి టెక్చర్ కూడా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోగా మనము ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకొని, ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండిని చూపించానో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోండి. ఇక్కడ మీరు చక్కెర కనుక తక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు తగ్గించుకొని 1.5 కప్పు వరకు షుగర్ని తీసుకోండి. 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 2 కప్పుల వాటర్ని తీసుకోండి. మీరు 1.5 కప్పు వరకు షుగర్ని తీసుకుంటే 1.5 కప్పు వాటర్ని తీసుకోండి. ఇలా పాకాన్ని మెల్లిగా స్లో ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోండి. ఇలా కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, కలర్ చాలా బాగా వస్తుందండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బుడగలు వచ్చేలాగా మరిగించుకోవాలి. దీనికి మనకు తీగ పాకము ఎలాంటి పాకం అవసరం లేదండి. ఇలా చేతితో చూస్తే చాలా స్టిక్కీగా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పాకం అనేది చల్లారాలండి పూర్తిగా. మనం గులాబ్ జామున్స్ వేడిగా వేడిగా వేయాలి, కానీ పాకం అనేది చాలా చల్లారాలి. ఇప్పుడు పిండి చక్కగా నానిపోయిందండి. ఇలా పిండిని మరొకసారి మర్దన చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చాలామందికి క్రాక్స్ వస్తుంటాయండి. అలా రాకుండా ఉండాలంటే పిండిని ఒకటేసారి ముద్దలా తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని అలా ప్రెస్ చేస్తూ
ఉండలాగా చేయాలండి. ఇలా అయితే ఇలా అయితే బాల్స్ అనేది క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. నేను వీడియోలో చూపించినట్టు అరచేతికి నెయ్యిని అప్లై చేసుకొని, కొంచెం పిండిని తీసుకొని అలా ప్రెస్ చేస్తూ ఉంటే బాల్స్ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇలా అన్నిటి బాల్స్‌ని ఒకటే సైజులో చేసుకోండి. మీకు ఒక చిన్న టిప్ అండి. అన్ని బాల్స్ ఒకే సైజులో రావాలంటే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని దాంట్లో పిండి పెట్టుకొని ఇలా బాల్స్‌లా చుట్టేసుకోండి. ఇలా అయితే అన్ని బాల్స్ ఒకటే షేప్‌లో వస్తాయండి. మీ ఇంట్లో ఏదైనా పండగలకు గానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, పార్టీలప్పుడు ఇలా అన్ని బాల్స్ ఒకటే సైజులో ఉంటే చాలా బాగా కనిపిస్తాయండి. ఇలా పిండిని 2 సార్లు తీసుకోవద్దండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారండి. పిండిని 2 సార్లు తీసుకొని అలా బాల్‌లాగా ప్రిపేర్ చేస్తా ఉంటే ఇలా క్రాక్ వచ్చి విరిగిపోతుందండి. సో, ఆయిల్ వేసినప్పుడు క్రాక్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో, అలా కాకుండా ఒక్కటేసారి పిండి ముద్దను తీసుకొని అలా చేతి మధ్యలో మృదువుగా చేసుకుంటే బాల్స్ అనేది చాలా చక్కగా వస్తాయండి. ఇలా అయితే ఆయిల్‌లో వేసినప్పుడు విరగకుండా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌ని ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పాకం అనేది చల్లారిపోయిందండి. ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. వేడిగా ఉండొద్దండి పాకం అనేది. పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిపోయిన పాకాన్ని నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఇక్కడ సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునే ముందు ఆయిల్‌ని చెక్ చేసుకోవడం కంపల్సరీ అండి. ఈ సర్వింగ్ బౌల్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోండి. ఇక్కడ గులాబ్ జామున్స్ బాల్స్ అనేవి మునిగేలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక నేను వేశాను కదండీ చిన్న బాలు వేయగానే అది రోలింగ్ అవుతూ పైకి రావాలి. అలా అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా ఒక్కొక్క బాల్‌ని వేసుకుంటూ చాలా నెమ్మదిగా ఫ్రై చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! వేయగానే స్పూన్‌ని వాటికి టచ్ చేయకూడదు. బాల్స్ షేప్ అనేది ఔట్ అవుతుంది. సో, అందుకని చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి జామున్స్ అనేవి కింద మాడుతూ ఉంటూ పైన తెల్లగా అయిపోతాయండి. సో, అందుకని అలా కాకుండా ఉండడానికి స్పూన్‌తో అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న జామున్స్‌ని ఒక దాంట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ అనేటివి పాకంలో వేసుకోవాలండి. అలా అయితేనే గులాబ్ జామున్స్ అనేది విరగకుండా చాలా చక్కగా వస్తాయండి. కొంతమందికి జామున్స్ పాకంలో వేయగానే విరుగుతూ ఉంటాయి. స్మాషీగా అవుతూ ఉంటాయి నానిన తర్వాత. ఈ టిప్ ఫాలో కండి. అలాంటి ప్రాబ్లమ్ ఏమీ రాదు. సో, ఇక్కడ నేను బ్యాచ్‌ల వైస్‌గా ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఎందుకంటే అన్ని గులాబ్ జామున్స్ ఒకేసారి వేసుకుంటే గులాబ్ జామున్స్ ఫ్రీగా ఆయిల్‌లో ఫ్రై కావండి. సో, కొంచెం అంటుకుంటూ ఉంటుంటాయి ఆయిల్‌లో వేసినప్పుడు. సో, అలా కాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని వేసుకుంటూ స్లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నాకు సార్లు వేయించుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఇలా గరిటెలోకి తీసుకొని పాకంలో వేసేసుకోవాలండి. గులాబ్ జామున్స్ అనేది వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయాలండి. ఇలా గులాబ్ జామున్స్ పాకంలో వేశాక 2 గంటల వరకి పక్కన పెట్టేసుకోండి. 2 గంటల తర్వాత గులాబ్ జామున్స్ అనేవి పాకాన్ని చాలా బాగా పీల్చుకొని మృదువుగా, సాఫ్ట్‌గా తయారవుతాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? చాలా బాగా పీల్చుకున్నాయండి పాకాన్ని కూడా. నేను 2 గంటల వరకి పక్కన పెట్టాను. ఆల్మోస్ట్ 2½ అవర్స్ వరకి పట్టిందండి. ఇక నేను ఒక జామున్ తీసుకొని మధ్యలోకి కట్ చేసి చూపిస్తానండి. లోపల ఎలాంటి ముద్ద అనేది లేకుండా చాలా చక్కగా వచ్చాయండి. ఇలా మధ్యలోకి ఇలా మధ్య వరకి పాకాన్ని పీల్చుకొని చాలా సాఫ్ట్‌గా అయితాయండి ఇక్కడ. సో, ఇలా నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ చేసుకుంటే గనక ఇలా చక్కని మంచి
గులాబ్ జామున్ రెసిపీతో మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.